మీకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, రైట్? అవును. అందుకే పంచికట్టు కట్టుకున్నారా? ఒకసారి మీరు ఇక్కడికి వస్తారు. 100% నేనే చెప్తున్నాను. 100% ఆయన కొరకే కట్టుకున్నా, ఆయన కొరకే అసెంబ్లీలో వేసుకొని పోయాను. నేనే చెప్తున్నా కదా, నాకు ఇష్టం. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో నేను ఇంట్లో ఉంది, తీయను అని చెప్పినాం. దానికి దీనికి ఏం సంబంధం అన్నారు. ఇప్పుడు మోడీ గారు నచ్చారు, ఆయన పక్కన మోడీ గారి ఫోటో కూడా ఉంది. రేపు పొద్దున అట్లా మనిషిని. ఇప్పుడు మీ గుండెల్లో ఉన్నది మోదీనా రాజశేఖర రెడ్డి? అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు ఉంటాడు. ఓకే, ఈజ్ ద బెస్ట్ సీఎం అన్న. 10 మందికి మంచి జరగడానికి, అభిమానించడానికి, ఓన్ చేసుకోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. 10 మందికి సమాజం కోసం మంచోడు ఎవరు, బెస్ట్ సీఎం ఎవరు అంటారు. నేను ఎన్టీ రామారావు అని చెప్తాను. నా ఏజ్ ఆఫ్ 14లో నేను గుర్తుంచుకున్నది చెప్తాను. ఓకే, కానీ మీ కారు మీద మోదీ పేరు కనిపిస్తుంది, నెంబర్ మీ మోదీ పేరులో రాసుకున్నారు. వస్త్రధారణ రాజశేఖర రెడ్డిని కనిపిస్తుంది. మీ చేతి పైన జాతీయ జెండా కనిపిస్తుంది, బీజేపీ గుర్తు కనిపిస్తుంది. నేను ఇండియన్ అని చెప్పడానికి నేను ఈ జెండా వేసుకున్నాము. నాకు జనగణమన వస్తుంది, మొత్తము వందే మాతరం మొత్తం వస్తుంది. నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నేను బొట్టు పెట్టుకున్నా. నేను నా హిందూ ధర్మానికి నేను విలువిస్తా, కానీ ఎదుటోని ఆ ధర్మాన్ని కించపరచా. నేను అట్లా చేసేటోని కాదు. ఇది ఇండియన్. నాకు రిలీజియన్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నాకు ఇండియన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇండియాను మించిన దేశం లేదనే భావన నాకు ఉంటుంది. ఇంత ప్రైవసీ, ఏదైనా ఎంత ఎక్స్ట్రీమ్ అన్యాయం చేయు, ఇన్నే మంచిగా ఉంటుంది. ఎంతమందికి సేవ చేయి, ఇన్నే బాగుంటుంది. మంచి పనికైనా ఇదే స్థాయి, ఇదే స్థానం, చెడు పనికని ఇదే స్థాయి. ఓవర్ డెమోక్రసీ వల్ల ఇండియాలో అందరూ హ్యాపీగా ఉంటున్నారు అనేది నా భావన. ఇది ఇండియన్. ఇకపోతే ఇది లోటస్. ఈ లోటస్ ఎందుకు అంటున్నామంటే, లైఫ్ ఉన్నంతకాలం నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరికకు స్థానం కల్పించినటువంటి పార్టీ కాబట్టి, నేను ఏదైతే మార్పు కోరుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకున్నా ఆ ప్లాట్ఫామ్ పార్టీ ఇచ్చింది కాబట్టి, ఆ పార్టీలో ఉండి నేను ఇవాళ పోటీ చేసి ఎమ్మెల్యే అయినా కాబట్టి, నేను ఈ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యే వరకు ఉంటా, ఎమ్మెల్యే అయినాకుంటా, ఆఖరి శ్వాస వరకు ఉంటా అనడానికి ఈ రెండే వేసుకున్నాను. సో 2018 తర్వాత 2017లో వేసాను. 18 తర్వాత ఇది వేసాను. ఓకే, 2018 డిసెంబర్ తర్వాత 2019 జనవరిలో వేసిన తర్వాత కరోనా మొదలైంది. ఓకే, కరోనా గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో రాజశేఖర రెడ్డి అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? అన్న, ఆయన 10 మందికి సాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఉన్నది అమ్ముకొని కూడా చేసినటువంటి వ్యక్తి. పగలు ప్రతీకారాలు, కక్ష సాధింపులు ఆయన అవన్నీ పట్టుకునేది కాదు. చాలా ప్లెజెంట్గా, ప్లీజింగ్ నేచర్తోనే వెళ్ళేవాడు. పాత కక్షలు ఉన్నా అవన్నీ వదిలేసిండు. చాలా ప్లెజెంట్గా ఉన్నాడు. చాలా సార్లు. ఒక్క క్వశ్చన్, రాజశేఖర రెడ్డికి ఉన్న పాత కక్ష ఏంటి? ఉండొచ్చు, అది రాయలసీమలో ఏమో కక్షలు అంటారు. నేను బాలకృష్ణ సినిమాలలో చూసినాం, నేనైతే డైరెక్ట్గా చూడలేదు. అంటారు, స్టోరీలు ఉన్నాయి, అప్పటి ఏవో అంటారు, ఏవో చెప్తారు. మన ఏజ్ చిన్నగా ఉన్నప్పుడే అన్నారు. ఇవాళ నేను 53 ఏళ్ళు ఉండొచ్చు. నేను పొలిటికల్ వచ్చినప్పుడు 28 ఏళ్ళు ఉన్నాను. అప్పుడు విన్నాం కథలుగా, చూసింది ఏమీ లేదు. కానీ ఆయనను దగ్గరగా నేను 2004 నుంచి 2009 ఆయన చనిపోయే ఒక్కరోజు ముందు వరకు నేను ఆయనతో చాలా ఇంటిమసీగా ఉన్నా, దగ్గరగా ఉన్నా. ఆయనను చూసి నేర్చుకునే చాలా ఉన్నాయి. ఈ ఎక్కువసేపు నిలబడడం కూడా ఆయన ద్వారానే అలవాటైంది. గంటలు కూడా ఓపికగా నిలబడే అలవాటు ఆయనతోనే అయింది. ఎవరికి తెలియని ఒక విషయం చెప్తారా రాజశేఖర రెడ్డి గురించి? మీకు మాత్రమే తెలిసింది, ఎవరికి తెలియదని నేనేందుకు? మీరు భార్యకు, ఆయన కొడుకు, ఆయన ఇంటోళ్ళకి తెలుస్తుంది కదా. అది అందరికీ తెలియకుండా నాకు చెప్పేంత సాన్నిధ్యం నాకు లేదు కదా. నేను ఓవరాల్గా చూసినటువంటి వ్యక్తులలో రాజశేఖర రెడ్డి గారు 10 మందికి సాయం చేస్తూ, నమ్మిన వ్యక్తులను లేపుకుంటూ ఆయన ఎదిగిండి తప్ప తొక్కుకుంటూ ఎదగలేడు అనేది నా వాదన. ఎవరికి నష్టం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు నేను 2004లోనే ఎమ్మెల్యే కావాలనుకున్నాను. నీకెందుకు, నేనున్నా కదా, ఏజ్ ఉంది కదా, నేనున్నా కదా అని అన్నాడు. సరే అన్నాం. 2009 వరకు వచ్చే లోపల నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అంతమంది ఉద్దండులు, షబ్బీర్ అలీ గారు, డి శ్రీనివాస్ గారు, సురేష్ రెడ్డి గారు, అంత పెద్ద వాళ్ళు ఉండగా కూడా ఆ జిల్లాలో నన్ను తీసుకెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అది నో కాండెన్ చేసి అయినాం. నా గట్స్ నచ్చిందో, నా ధైర్యం నచ్చిందో, టీఆర్ఎస్ అలయన్స్లో ఉన్న ప్రభుత్వంలో ఒక జిల్లా పరిషత్లో ఆ నో కాండెన్ చేసి చైర్మన్ అయిండు అనే దాని మీద నమ్మో నన్ను చైర్మన్ చేసిండు. అటువంటి వ్యక్తి నన్ను 2009లో మళ్ళీ ఆగమన్నాడు పోటీకి. 2014లో నిన్ను నా క్యాబినెట్లో ఉంచుకుంటా, నా మాట ఏను అని చెప్పాడు. సరే అన్న, మంచిది, ఏముంది, 2011 దాకా నాకు టైం ఉంది కదా చైర్మన్గా, ఆ తర్వాత కార్పొరేషన్ ఇస్తా అంటే సరే అన్నాను. 1 డే బిఫోరు జూబ్లీ హాల్కి వెళ్ళి ఎమ్మెల్సీ మండలి మీటింగ్లో నిలబడి నాకు చెప్పి బండెక్కిపోయిండు. రేపు రచ్చబండి ఉంది, వెళ్తున్నా, 8కి వస్తా, వచ్చిన తర్వాత నేను అన్ని పనులు చేసి పెడతా అని చెప్పిపోయిండు. ఆయన అటే పోయిండు, నేను ఇటే అయినా. సో 2014
లో మీరు రాజశేఖర రెడ్డి ఉంటే మంత్రి అయ్యి ఉండేవారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. నేను ఎథిక్స్ మోరల్స్ మర్చిపోయి తెలంగాణ వచ్చి ఉండేది కాదు. డబ్బు కోసమే పని చేస్తుంటే నేను 2004లో అవుతుంటే ఇంత దాకా ఆగకపోతుంటే నేను యంగెస్ట్ మినిస్టర్ని ఉంటుంటే. కానీ డబ్బు మద్యము ఈ బ్రైబు వీటికి అగెనెస్ట్ కాబట్టి వెయిట్ అండ్ సీ అనుకుంటే 53 ఏళ్ళు వచ్చినాయి. ఈ 53 ఏళ్ళప్పుడు చప్పర్పాడికే అంటాడు భగవంతుడు ఇస్తాడు ఎదురు చూసినానికి ఎంత అంటే అంత అంటే అంత క్రేజ్ ఇచ్చిండి. ఇలా తెచ్చి ఇంతమంది మధ్యన నిలబెట్టిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.